పక్కవాడు ఎదుగుతున్నాడంటే ఎలాగోలా దెబ్బతీయాలి. అది వ్యక్తినైనా, సంస్థనైనా, రాజకీయ పార్టీ అయినా, ఎవరినైనా సరే, ఏదైనా సరే, ఆర్థికంగా లేక మానసికంగా లేకుంటే చాతనైన విధంగా ఏది చేసినా వ్యక్తి అయితే నాశనం. అది దుంప నాశనం అయిపోవాలి. అదే సంస్థ అయితే దివాళా తీసేయాలి. ఇక పార్టీ అయితే సరాసరి పార్టీ జెండాని స్థాపించిన సదరు పార్టీ అధ్యక్షుడే తన స్వహస్తాలతో పెకిలించి పీకి పారేయాలి. అది సంగతి. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా రాజకీయం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు నడుం బిగించాయి. రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే అందుకు బలమైన ఆయుధం మీడియా అని గతంలో ధర్మన ప్రసాదరావు కమిటీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికను సైతం అందజేసిన సంగతి తెలిసిందే. రాజకీయం కావాలనుకునే వారికి, రాజకీయం చేయాలనుకునే వారికి మీడియా అనేది ప్రాణాధారమైన ఆక్సిజన్ లాంటిది. ఇది 100% అక్షర సత్యం. తెలుగునాట అప్పటికే వెలిసిన రాజకీయ పార్టీలకు వివిధ మీడియా సంస్థలు చెట్టుకు కొమ్మకు సన్నాయి కట్టి మరీ బాకా ఊదడం ప్రారంభించాయి. దాంతో సదరు రాజకీయ పార్టీలు అందలమెక్కి ఎంత చక్కగా పరిపాలన చేశాయో, చేస్తున్నాయో అంతా చూస్తున్నాము. గతంలో ఈ తరహా రాజకీయం తెలుగునాట కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు తేదీలు ప్రకటించగానే మొదలయ్యేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇంకొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనుండడంతో బురద జల్లుడు రాజకీయానికి శ్రీకారం చుట్టేస్తున్నాయి సదరు మీడియా సంస్థలు. ఆ క్రమంలోనే పక్క పార్టీలో ఏ చిన్న పొరపాటు దొరికినా ఇంకా ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న మీడియాకి దీపావళి పండుగనే చెప్పాలి. అందుకు సంబంధించిన వార్తలు లేదా ఏదో ఒకటి గాలి వార్తలు పోగేసి రుచికరమైన పిండి వంటలను తయారు చేసి తమ మీడియాలో అరగంటకో గంటకో టైం టేబుల్ పెట్టుకుని మరీ టపాకాయలు పేల్చినట్లు పేలుస్తాయి. దాంతో ఆ మీడియా సంస్థ తాలూకు పార్టీకి చెందిన నాయకులు ఇది చూసి ఓ విధమైన పైశాచికానందం పొందుతున్నారు. అంతేకాదు, సదరు పార్టీపై ప్రజల్లోకి ఈ కథనాలు ఓ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. అందుకు తాజా ఉదాహరణగా శుక్రవారం సాక్షి దినపత్రికలో ముసుగులో సర్దుబాట్లు శీర్షికతో ఓ కథనాన్ని వండి వార్చింది. రహస్య భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య డీల్ కుదిరిందని, జనసేనకు 25 సీట్లు, 3 ఎంపీ సీట్లిచ్చేలా అవగాహనకొచ్చారని సదరు కథనంలో పేర్కొంది. లోగడ 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ టీడీపీ, బీజేపీలకు బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ప్యాకేజీ తీసుకుని ఇలా చేశారంటూ ఆ పార్టీ పత్రిక అయితేనేమి, నాయకులైతేనేమి ఓ విధమైన ప్రచారానికి తెరతీశారు. టీడీపీ, బీజేపీల నుంచి తాను ఒక్క పైసా కూడా తీసుకోకుండా మద్దతు ఇచ్చానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించినా ఫ్యాన్ పార్టీలో నేతలకు ఆ మాటలే వినపడవు. అయితే పవన్ ఫిబ్రవరి 22న సాక్షి మీడియాలో వచ్చిన ముసుగులో సర్దుబాట్లు కథనానికి ట్విట్టర్ వేదికగా ఆ పార్టీకి ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఫ్యాన్ పార్టీ నేతలకు ఈ కౌంటర్ చూసేనా చురుక్కు అనిపిస్తుందో లేదో. ఎందుకంటే పక్క పార్టీలో ఉన్న నేతలు ఏం చేసినా తప్పే. ఓవేళ సదరు తప్పు చేసిన వారు మళ్లీ ఫ్యాన్ పార్టీ గూటిలోకి చేరితే మాత్రం అంతా ఒప్పే అన్న చందంగా ఫ్యాన్ పార్టీ వ్యవహార శైలి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు ఉదాహరణగా కొందరి నేతల పేర్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, సదరు పార్టీకి చెందిన సోషల్ మీడియాలో కూడా పవన్ కు సంబంధించిన వీడియోలు పోస్టు చేసి రచ్చ చేస్తారు. అలా చెయ్యడం తమ జన్మ హక్కు అని సదరు పార్టీ అనుచర నాయకాగడం తెగ ఫీలైపోతుంది. ఇదో వేలం వెర్రి అని అనుకుని వదిలేయడం మినహా చేయగలిగిందేం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.